అచట సమానులే అలమటించు తన భక్తుని కాయం ఆ శివుడే నెరవేర్చే పరుగున పోయెను చిదంబరానికి అయినటువంటి మా కృష్ణరావు గారు వారి ఏర్పాటు చేసి చక్కగా ఆ ఇల్లు కూడా ఎంతో విధానంగా ఒంగోలు హనుమంతరావు గారు 20 రూపాయలు భక్తిపూర్వకంగా 25 రూపాయలు సమర్పించేశారు. వారికి సమస్త శుభం ఇచ్చి వరసిద్ధి వినాయకుడు తన సార్ పోలారు విజయ్ కుమార్ గారు భక్తులు 10 రూపాయలు కట్టంగా నేను హనుమంతుడమ్మా నీ బిడ్డనమ్మా అని ఒక్కసారి మహానుభావుడైనటువంటి విశేషంతో ఆ జానకీదేవి నాయన హనుమ ఎప్పుడు నా రాముడు నన్ను చేరపడతాను అనగానే అమ్మ తొందరలోని నీ కోరిక తీరుతుందని ఆమె సమాధానం చెప్పి అమ్మ నాకు ఆకలిగా ఉందంటే ఇక్కడ చాలా రాక్షసులు బలగం ఉంటాయి మరి ఆకలి ఎలా అమ్మా కింద పట్ట పండు ఏరుకుని తిరు చెట్టుకున్నాయి మాత్రం ముట్టుకో సరే వెళ్ళాడు. సీతమ్మ చెప్పింది కింద పడ్డ పండు అది కింద పడ్డ పండు తింటే నాకు రాముడికి అవమానం వెంటనే ఓ చెట్టు వెరకను నేలకు ఈ విధంగా అందమైన అశోకవనము ధ్వంసము చేసి అనన్య సామాన్యమైన పరాక్రమంతో రాక్షసుల అంతము చేయొచ్చు అతి లోకవీరుడి ఆంజనేయుడు మహోద్భుతమున తన శక్తిని నిలువడింపజేసి ఆ విధంగా కొన్ని వేల మంది రాక్షసులు సంహారం చేశారు. ఆ తర్వాత జమ్ముమాలి పంపించారు రావణుడు. ఆ వచ్చినటువంటి జమ్ముమాలి ఒక క్షణంలో నిట్టడుగులా నాశనం చేసి వాడిని వధించారు. అక్షయ కుమారుని పంపించారు. ఆ అక్షయుడితో ఘోర సంగ్రామం చేయి ఆ అక్షయుని తరంగంలో వధించారు. జయ ఇందిరామణ గోవింద ఆంజనేయ వరద గోవింద నమ పార్వతీపదే హర మహాదేవ. ఆ విధంగా ఇంతమంది వీరుల్ని ఒక తోటతోనే ఇలా చేస్తున్నాడు. ఈ కోతిని ఈ రాక్షసులు చావగా కొన్ని వేల మంది చావగా ఈ బతికిన వాళ్ళు కాళ్ళు చేతులు విరగొట్టుకుని మహారాజా జయించి అంటే ఇది ఆనవాయితీ అన్నమాట. ఏమరా మీ అవతారం అంటే ఇది 11వ అవతారం మహారాజా అంటే దశావతారాలు ఉన్నాయి తర్వాత 11వ అవతారం కదా. ఏమిటా ఒక కోతి వచ్చాను మన అశోకవనం వచ్చాను ఆ అశోకవనంతో పాడు చేశాను ఎందుకు చేసి అడిగిన వాళ్ళలో చాలా మంది చచ్చిని మేము ఈ రూపంగా వచ్చాము పెరిగి పొందలా చూస్తారేమో. అప్పుడు ఇంద్రజిత్తు వచ్చాడు. ఆ మేఘనాథుడు లేచి 20 లక్షల సైన్యంతో ఒక్కసారిగా వచ్చాడు. ఎక్కడ ఆ మర్కట్లు ఎక్కడ ఆ సమయంలో ఆంజనేయ స్వామి ఓ తోరణ స్తంభం మీద నిలబడి ఎదురు చూస్తున్నాడు. ఇంకా వస్తారు ఆ వచ్చిన వాడు పెద్దమని మహానుభావుడు మహావీరుడైన ఆంజనేయ స్వామి సమీపానికి వచ్చేశాడు. ఎవరు ఇంద్రజిత్తు వచ్చి కోతి నీవేనా ఆ అశోకవనం పాడు చేసింది చూడు నా శక్తి అని దివ్య బాణములు ప్రయోగించాడు. ఆ బాణములని మధ్యలో విచ్ఛిన్నం చేశాడు. ఏ ఒక్క బాణము హనుమంతుడు ఏమి చేయలేకపోతుంది. ఆశ్చర్యపోయాడు. దివ్యాస్త్రములన్నీ ఎందుకు కొరగాకుండా పోతున్నాయి ఈ కోతి దగ్గర ఏమిటిది వీడు మర్కటుడా లేక పరమేశ్వరుడి ఈ రూపంగా వచ్చాడా అని సందేహం వచ్చింది. ఆశ్చర్యపోతున్నాడు ఇంద్రజిత్తు. వీడు ఆశ్చర్యపోతుంటే ఈ రాక్షసులు మాత్రం వెనక చూసుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే తోక వచ్చును చుట్టూ తిరుగును మన నడుములు పెరుగును వాళ్ళ బాధ వాళ్ళ కష్టం వాళ్ళకి. ఈ విధంగా ఆ ఆంజనేయ స్వామి సున్నితమైనటువంటి విధానంతో సమస్తమైనటువంటి రాక్షసులు సంహారం చేస్తూ ఉంటే ఈ మేఘనాథుడు వేసే బాణాలు ఎందుకు కొరగాకుండా పోతుంటే బ్రహ్మాస్త్రమును ప్రయోగించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించారు. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగంతో బ్రహ్మాస్త్రం కూడా ఏం చేయలేదు. బ్రహ్మదేవుడే వరమిచ్చాడు. అయినా ఇంత దూరం వచ్చి రావణుడి కొంచెం బుద్ధి చెప్పి వెళ్ళడం మంచిదని ఆంజనేయ స్వామి బ్రహ్మాస్త్రములకు కట్టుబడ్డట్లు గౌరవించినట్లు ఆయన అలాగే మూర్ఛావికుడి పడిపోయాడు. ఇది బ్రహ్మాస్త్ర ప్రభావం చేత హనుమంతుడు పడిపోయాడు అని ఒక్కసారి పట్టారా తీసుకురాండి ఆ కోతి
రాక్షసులు ఒక్కడు కదలే. మేము తీసుకురాలేము, మీరే తీసుకురాలి. ఏరా అంత భయపడుతున్నారంటే కోతి పడిపోయింది కానీ తోక పడిపోయిందని గ్యారంటీ ఏంటి? ఆ తోక వచ్చును, మా చుట్టూ తిరుగును, మా నడుములు విరుగును, తిరిగి పొందరా అని హనుమంతుడి రథం మీద వేసుకొని తిన్నగా సభాభవనాలు తీసుకొచ్చి ఆ సభాభవనంలో హనుమంతుడు నిలబెట్టారు. హనుమంతుడు నిలబెడితే ఆంజనేయ స్వామిని చూస్తూ అందరూ ఆంజనేయ స్వామిని రావణుని ఎవరిని చూడడం లేదు, ఆయన తోకనే చూస్తున్నారు. ఎందుకంటే అది ఎక్కడ పెరుగుతుందో, ఎక్కడ మన ప్రాణానికి వస్తుందో అని. అప్పుడు రావణుడు, కోతి ఎవరు, ఏ ఊరిని, ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు పంపించారన్నాడు. హనుమంతుడు ఏం మాట్లాడకుండా ఒక్కసారి శరీరం పెంచి ఈ కట్టిన తాళ్ళని పుట్టుకుని దిగిపోయింది. దిగిపోయేటప్పటికి ఈ దగ్గరని రాక్షసులు ఒక్కొక్కరు మైలు దూరం అడిగేశారు. ఎందుకంటే తోక వచ్చేస్తున్నాయి. ఆంజనేయ స్వామి ఆ వాళమును పెంచి రావణుని సింహాసనం కట్టి ఎత్తుగా సింహాసనం కట్టి ఆ ఆసనం మీద ఆశీనుడయ్యాడు. రావణ రామస్వామి బంటును నేరా వరి రావణ నామధేయమాన్యనేరుడా, రామస్వామి బంటును వరి రావణ నామధేయమాన్యనేరుడా. విన్నవో నీవు చేల తెచ్చుకొని త్వరగ సీతనిచ్చిరా అదృశరణు నీవు. నుంచి 10 రూపాయలు సమర్పించారు. ప్రవీణ్ గారు చింతమాకులు పండించి 10 రూపాయల క్రితంగా సమర్పించేశారు. బొమ్మను చేసి ప్రాణం సరే లాస్ట్ పాడేస్తారు వారి కోరిక. ఎందుకంటే మొన్న కూడా పాడలేకపోయాను, ఈరోజు తప్పకుండా పాడి వారి కోరిక తీర్చి నా కోరిక కూడా ఇప్పటికీ నా మీద ఒక ప్రత్యేకమైన అభిప్రాయం. వారి కుటుంబానికి, రాజుగారి కుటుంబానికి అంతా అటువంటి దాంతో మంచి అవకాశంతో వారు ఈ సభలో కలిగినటువంటి వీడియో తీసుకొచ్చి ఈ కథను తీయాలి, ఈ సుందరాకాండ అనేటువంటి దాంతో నేను ఏదో లోపాలోపం ఉన్నా మన్నించి, మీ వాడిని కాబట్టి పాండురంగదాసు మీవాడు కాబట్టి లోపములు శైలించి ఆ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహానికి పాత్రగా వాడి మిమ్మల్ని మరొకసారి కోరుతూ పాడాను. చేసి
దయ్య కాంతి స్టూడియో ఆర్ వెంకటేష్ గారు వీడియో చూస్తున్నారు. మొదటి నుంచి కూడా ఈ వీడియోను తీసుకొచ్చి ప్రజలందరి యొక్క ఆనందంతో కాణిపాకము వరసిద్ధి వినాయక స్వామి సన్నిధానంలో ఈ సుందరాకాండను వీడియో తీయాలని ఎంతో పట్టుదలతో, ఎంతో దీక్షతో, భక్తిభావంతో ఈ కార్యక్రమాన్ని ఇలా విధానం చేసింది. వారికి కూడా సమస్త శుభములు ఆ వరసిద్ధి వినాయకుడు ప్రసాదించాలి. ఆ పరమేశ్వరుని మనసారా శ్రీ వెంకటేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ ఆ విధంగా కూర్చున్నాడు ఆంజనేయ స్వామి. రే రావణ, శ్రీరాముని బంటుందా, నేను నీ దగ్గరికి వచ్చాను, ఇప్పటికైనా బుద్ధి కలిగి జానకినిచ్చి సీతమ్మనిచ్చి వేడుకో, లేకపోతే నీ బంధుమిత్ర పరివారంతో నువ్వు నాశనం అయిపోతావని. రావణుడు అన్నాడు, కోచి, నా చేతులతో నా తలలు పరమేశ్వరుడికి ఇచ్చిన వాడు, మహావీరాధవీరుని, దేవతల్ని జయించాను, దిక్కుల్ని జయించాను, అన్ని జయించాను కానీ అహంకారాన్ని జయించలేకపోతాను. అదే తేడా. అన్ని జయించాను, అందరినీ ఓడించాను, యజ్ఞానాన్ని ఓడించాను. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఎంత చక్కని మాట! ఈ మనస్సును అరికట్టడం అసాధ్యమట. దాన్ని అభ్యాసంతో, వైరాగ్యంతో దాన్ని అరికట్టుకుని శాంతి సముద్రంలో తేలియడానికి, పరమేశ్వరుని దివ్యానుగ్రహం పొందడానికి ఆ యొక్క శాంతి సౌభాగ్యంతో ఆ యొక్క మనోదీక్ష పట్టుదల ముఖ్య కారణం. గీత, అందుకే గీత మనకు అన్ని విధాల శ్రేయదాయకం. ప్రతి ఒక్కరు పసి బిడ్డలతో సమేతంగా గీతను పఠించాలి. స్త్రీలు పురుషులు ఏ జాతి మత భేదం లేకుండా ఆ గీతను గానం చేసి, పారాయణం చేసి జీవితాన్ని తెరింపు చేసుకోవాలి. ఈనాడు కూడా పసి బిడ్డలు కూడా గానం చేస్తున్నారంటే ఆ భక్తి భావన, ఆ భగవద్గీతలో ఉండే ఆనందం. అందుకే మనిషిగా నన్ను బ్రతికించి తీర్చిదిద్ది నన్ను మళ్ళీ మనుషుల్లో నిలబెట్టి పలికించేటువంటి ఆ పరంధాముడైనటువంటి పరమేశ్వరుని నేను జీవితంలో మర్చిపోలేను. నా జీవిత చరమాంకంలో కూడా ఆ పరమేశ్వరుని యొక్క స్మరణ చేస్తూ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు. ఇది అందరూ అనుకోవాల్సినటువంటి విశేషం. అందుకే మహావీరుడైన ఆంజనేయ స్వామి చెబుతూ ఉండగాని రావణుడు అన్నాడు, కోతి, కోతి, రామునికి దూత కోతి అంటే ఆంజనేయ స్వామి అన్నాడు, కోతియే గంభీర వారిని కుప్పిగంతు గదాటెరా, కోతియే ఆకాశిలంచి గుండెల దరగొట్టెరా, కోతియే ఎదిరింపవచ్చి కుమతి అక్షయుంచెరా, కోతికి ఘనశక్తి వచ్చి కూడమర్మము కానరా, రామనామ స్మరణే ముక్తి రాజభాగ్యం, రామనామ స్మరణే ముక్తి రాజభాగ్యం, రామ రామ జయ రామ పరాత్మ రావతం గీత రంగరగ రామనంద రామ రామ సీత రామ రామ అంటుంటే రాక్షసులు రామ 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 సీత రావణ కూర్చొని వాళ్ళు రావణ 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 ఈ బాగలేదే రామ రామ బాబు. చూసారా, ఒక్కసారి ఈ కోతికి ఉపేక్ష ఏం లేదు అని ఒక్కసారి వరవంచి కన్ను చూసి విభీషణుడు అన్నారన్నా, దూతను చంపడం రాజనీతి కాదు, ఇంకేమైనా శిక్ష విధించు, అంతేగాని చంపకు. సరే, దూతకు ఇష్టమైంది ఏమిటి? దాని తోక. ఆ తోకకు నీరు గుట్టలు చుట్టి నిప్పంటించండి. ఆ తోక కాలిపోతే మిగతా కోతులు రావు, వెళ్ళండి తీసుకెళ్ళి. హనుమంతుడు తీసుకుని వెళ్ళి ఆయన తోకకు నూనె గుడ్డలు చుడుతూ ఉంటే ఆ తోక ఇంకో కిలోమీటర్ పెరిగింది. అక్కడికి పెరిగింది, అక్కడ చుట్టూ ఇంకో కిలోమీటర్ పెరిగింది. అయ్యా, రావణుడు ఆజ్ఞ చేయకపోతే ఆయనతో నష్టం, చేస్తే నీతో నష్టం, మేము ఎలా బతికే? సరే కానివ్వండి. సరే, ఆ తోకకు నూనె గుడ్డలు చుట్టి నిప్పు ముట్టించాడు. మెల్లిగా నిప్పు ముట్టించండి. ఆంజనేయ స్వామి ఆ తోక పట్టుకున్నాడు. నా తోకకు పెట్టిన నిప్పు నీ లంకకు తెచ్చర ముప్పు, ఇది నీవు చేసిన రెండో తప్పు, నీకు దొరకదు ఉప్పు. ఒక్కసారిగా అని ఆ లంక ఆ వారం చూసుకొని ఆ మండే వారానికి రామచంద్రుడే దైవం అయితే, సీతమ్మ అమ్మవారైతే, ఆ జగన్మాత లోకమాత అయితే, ఈ రాముడు నాశనముగా కంటూ ఒక్కసారి ఆ మండేటువంటి ఆ వారాన్ని పట్టుకుని లంకలో దూకాడు. పద్గుణ మండి జయ ఆంజనేయ
కంత వాయుతను జుండప్పుడు అగ్గి పెట్టలంక కంత వాయుతను జుండప్పుడు భక్తుల మండి నిందల్ పరాశీ కూలగా అగ్గి పెట్టలంక కంత వాయుతను జుండప్పుడు అదిగో లంక కాలిపోతుందండి. అదే దగ్ధమయ్యే లంక. మన దారిద్ర్యము మన శోకము దహనమవుతుంది. మీరు దూరం నుంచి కళ్ళకద్దుకోండి. ఆ పరమేశ్వరుడైన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొందండి. ఆ వరసిద్ధి వినాయకుడు కృపాకటాక్షానికి పరమేశ్వరుని ఆ శ్రీనివాసుని అనుగ్రహానికి పాత్రుడండి. అగ్గి పెట్టే లంక కంత వాయుతను ఒక్కసారి భక్తులు మండింది లంక. లక్ష్మీరమణ గోడు లంకాపురంలాగా అదే అదే ఆ లంకంతా అది ఆ సమయజ్ఞత పరిజ్ఞానం ఆ పరమేశ్వరుని అనుగ్రహం. అలా దేవతలు ఒకసారి సుమించుకుంచి ఆ లంకంతా దగ్ధమైపోతుంటే సీతాదేవి దగ్గరికి వచ్చి ఆ మహాతలు ఇచ్చినటువంటి సురవత్నం తీసుకొని ఆ మహాతలకి నమస్కారం చేసి ఆంజనేయ స్వామి తిన్నగా తిరిగి వచ్చి రామచంద్రుని సన్నిధానాన్ని చేరి సీతమ్మ యొక్క క్షేమాన్ని తిరిగి ఒక్కసారి ఆ మహానుభావుడు చెబుతుండగాని దేవతలు సుమృష్టి గురించి మధురముగా ఇట్లు చిన్నవాడు దేవతలు సుమృష్టి గురించి మధురముగా ఇట్లు వాడి మంగళము రామునకు పవమాన ఆరున్నరకు హరికథ ద్రౌపది మానస రక్షణ ఘట్టం ప్రత్యేకమైన కార్యక్రమం శ్రీ పట్టు రాజగోపాలం గారి శిష్య బృందంచే భక్తి గీతాలాపన జరుగుతుంది. ఇప్పుడు 6 గంటల వరకు భక్తులు ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేస్తుందిగా భక్తులు ఇలాగే ఉండి ఈ కార్యక్రమం తర్వాత హరికథ 6:30 నుండి ముల్లక్ష్మి భాగవతాన్ని జరిపి మహాభారతం ద్రౌపది మానస రక్షణ 6:30 వచ్చి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లల కార్యక్రమం చాలా బాగుంటుంది. మీరందరూ చూసి చదివించవలసిన ఈ కార్యక్రమం శ్రీ